రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాన్సర్ తో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లెటర్ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ ఇండియాకి వచ్చాక పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఈమెయిల్, టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి. మొత్తంగా ప్రభాకర్ రావు ఒక ఈమెయిల్ పంపినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ పోలీసులకి తాను గుండె సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్తో చికిత్స పొందుతున్నానని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, పూర్తిగా అక్కడికి వచ్చి విచారణలో పాల్గొంటానని చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇన్నారెడ్డి? విజయ్, మనం చూడొచ్చు జూబ్లీస్ పోలీసులకు ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ల అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే, నేను యాక్చువల్ గా జూన్ 26వ తేదీన ఇండియాకి రావాల్సి ఉండేది, కానీ నా ఆరోగ్యం బాగలేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చింది. తనకు క్యాన్సర్ తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతుందని చెప్పని అక్కడ ప్రస్తుతం అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, తర్వాత మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా అసత్యమైన ఆరోపణలు తనపై చేస్తున్నారని చెప్తుంది. ఎక్కడ కూడా తను ఎస్ఐబిలో ఉన్నంత కాలం ఎక్కడ తను ఇల్లీగల్ గా పనిచేయలేదు. అలాగనే ఈ దర్యాప్తు అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇండియాకు వచ్చే వరకు ఒకవేళ కనుక అవసరం అనుకుంటే, దర్యాప్తు అధికారులు నాతో మాట్లాడాలనుకుంటే డెఫినెట్ గా టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ, తర్వాత మెయిల్ ద్వారా కానీ తన పూర్తిగా సహకారం అందిస్తాను. ఇన్వెస్టిగేషన్ అధికారులకు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా, నేను ఒక క్రమశిక్షణ గల పోలీస్ అధికారిని, విచారణ ఎదుర్కొంటాను, ఎక్కడికి తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదు. నా ఆరోగ్యం కుదురుపడిన తర్వాత ఇండియాకు వస్తాను అని చెప్పని ఇదే కాకుండా గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పాను. నా దృష్టికి వచ్చిన సమాచారం మొత్తం కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పని కూడా ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. విజయ్, మరి ఈ లెటర్ సారాంశాన్ని మనం పరిశీలిస్తే ఆయన ప్రస్తుతం అయితే మాత్రం ఇండియాకు వచ్చే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తా ఉంది. మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ, తర్వాత ఈమెయిల్స్ ద్వారా కానీ తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే ఆయనకు గుండె సంబంధమైన క్యాన్సర్ వ్యాధి ఉందన్న విషయం మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. మరి లెటర్ మనం ఈ విధంగా చూడాలంటే, ఏదో రకంగా ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దాని మీద మరి పూర్తిగా ఈ లెటర్ మీద ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు, తర్వాత ఆయన ప్రభాకర్ రావును ప్రస్తుతానికి అంటే ఇన్వెస్టిగేషన్ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు కనుక వస్తే, ప్రభాకర్ రావు విచారిస్తే ఇంకా చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తాయి. దీనిలో ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పాత్రదారులు మాత్రం అరెస్ట్ అయ్యారు. సూత్రధారులు బీఆర్ఎస్ లో ఉన్న చాలా కీలకమైన నేతల గుట్టు రట్టవ్వాలన్నా, నేతల గురించి వివరాలు తెలియాలన్నా ప్రభాకర్ రావు కనుక అరెస్ట్ అయితే తెలుస్తాయని చెప్పని ఇన్వెస్టిగేషన్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు లెటర్ ను ఏ రకంగా చూస్తారు, మరి ఈమెయిల్ ద్వారా, తర్వాత కాల్స్ ద్వారా ఏమన్నా ఆయన విచారించే అవకాశం దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.